హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పు కర్రీ వండుతున్నా చూడండి ఫ్రెండ్. కందిపప్పు తీసుకున్న ఒక కప్పుడు, 4 టమాటాలు, చింతపండు, సోరకాయ, క్యారెట్, ములక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కుక్కరు పొయ్యి మీద పెట్టేస్తాను. మనం పప్పు కుక్కర్ పెట్టేసిన. ఇప్పుడు పోపు వేస్తాను. సాంబార్ ఎట్లా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది బగారా మసాలా, టమాటా, ఆయిల్ పోస్తాను. 1 4 ఆయిల్, చింతపండు వేసిన ఫ్రెండ్స్, బగారా మసాలా, లవంగాలు 4, 2 దాల్చిన చెక్క, కస్తూరి పువ్వు, ఇవన్నీ ఇందులో వేస్తాను సాంబార్లో. ఓకేనా? ఇవన్నీ వేసాక తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కలపాలి. ఇది కొంచెం ఆడాలి. సాంబార్ కదా, సాంబార్కి ఇట్లా వేసుకోవాలి. బగారా మసాలా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత అల్లం వేసిన, పసుపు తగినంత, 1 స్పూన్ వేసిన పసుపు. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, దోసకాయ, క్యారెట్ ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ వేస్తాను. సాల్ట్ 2 చెంచాలు. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, దోసకాయ, ములక్కాయ, టమాటా అన్నీ వేసిన ఫ్రెండ్. అవి కొంచెం మగ్గాలి, కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి చింతపండు వేయాలి. 2 చెంచాల కారం, కొంచెం ఇది కలపాలి. ఈ ముక్కలు కొంచెం ఉడికినాయి కాబట్టి కొంచెం కారం వేసినాక రసం పోస్తాను. ఉడికింది చూడండి. పప్పు ఇందులో వేయాలి. పప్పు అంతా ఇందులో వేయాలి. ఫస్ట్ 2 వేసిన, ఇప్పుడు 1. సాంబార్ రెడీ. వేడి వేడి సాంబార్ రెడీ. బగారా అన్నంలో సాంబార్ సూపర్గా ఉంటుంది.